గారు. రైట్, ఒకసారి లత గారు స్వాతి గారితో మాట్లాడదాం. సుజాత గారు అండ్ లత గారు ఒకసారి విశ్లేషకులు స్వాతి గారి విశ్లేషణ చూద్దాము. నమస్తే స్వాతి గారు. స్వాతి గారు ఒక విషయం ఇంకొకటి అంటున్నారు, సంక్షేమానికి అంటే స్కామ్. అదే దాని గురించి కూడా మాట్లాడదాం లత గారు. రైట్, స్వాతి గారు ఏమంటారు? ఇప్పుడు దాని నుంచి వచ్చిన డబ్బుని మేము సంక్షేమానికి యూజ్ చేశామని అంటున్నారు. ఏంటి సంక్షేమానికి కూడా ఆ డబ్బే అవసరమైందా? లేదు, యాక్చువల్లీ మనం దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాని నుండి ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమం వాడుతున్నారు అనేది లాజికల్ ఫ్యాలసీ, అది రాంగ్. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? మొత్తం ప్రైవేట్ సెక్టర్ ఉంటే కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటే క్వాలిటీ ఉంటుంది అనే కదా ప్రైవేట్ సెక్టర్ కి ఏదైనా ఇచ్చేది. మొత్తం అంతా తీసేసి ప్రొహిబిషన్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఉన్న బ్రాండ్స్ అన్నిటిని బ్యాన్ చేసేసి కేవలం ప్రభుత్వం ఏ బ్రాండ్స్ అయితే అప్రూవ్ చేస్తుందో ఆ బ్రాండ్స్ మాత్రమే రాష్ట్రంలో ఉంటాయి అంటూ ఇట్స్ ఎ క్లియర్ కట్ సైన్ ఆఫ్ కొల్యూసివ్ కరప్షన్. అసలు అందులో ఇంకా నాన్ నెగోషియబుల్, అసలు మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు. అండ్ దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, ప్రైవేట్ సెక్టర్ కి మనం లైసెన్స్లు ఇచ్చిన ఆదాయాలు వస్తాయి కదా. ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ సెక్టర్ పాలసీస్ ఎనేబుల్ చేసే పాలసీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మరి ఆదాయం రాదా? కేవలం ప్రభుత్వం రన్ చేస్తేనే ఆదాయం వస్తుంది. ప్రభుత్వం రన్ చేస్తే ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, కరప్షన్ ఎక్కువ ఉంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది, వెల్ఫేర్ తక్కువ జరుగుతుందనే కదా అసలు మన ప్రైవేట్ సెక్టర్ ని తీసుకొచ్చింది. సో అసలు ఆ ఆర్గ్యుమెంట్ కి స్టాండింగ్ లేదు పబ్లిక్ పాలసీ లెన్స్ లో చూస్తే. అండ్ రెండో విషయం ఏంటంటే మనం బాధపడాల్సింది అండ్ చాలా తీవ్రంగా ఆలోచించాల్సింది, రాత్రికి రాత్రి అసలు ఈ పాలసీ చేంజెస్ జరుగుతున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమయ్యారు? ఆయనలోని విజిల్ బ్లోయర్ అప్పుడు నిద్రపోతున్నారా? ఆ విజిల్ బ్లోయర్ అప్పుడు ఏమైపోయారు? అంటే అప్పుడు మీకు జరిగిన తప్పని తెలిసినా కూడా మాట్లాడరు. మీరు రిజైన్ చేశాకే అది తప్పైందా? మరి రిజిగ్నేషన్ చేయనప్పుడు అది తప్పు కాదా? ఇప్పుడు కూడా రిజిగ్నేషన్ ఎందుకు చేశారు? మీరు రెడ్ బుక్ లో ఉండకూడదు కాబట్టి రిజైన్ చేశారా? సో మీ మీద ఏ కేసులు ఉండకూడదు, సో మీకు ఎటువంటి రిస్క్ ఉండకూడదు కాబట్టి మీరు ఆ పార్టీ నుండి రిజైన్ చేశారు. సో రిజైన్ చేసాక ఒక్కసారిగా అందరు గాంధీ మహాత్ములు అయిపోతారు ఈ దేశంలో. సో అది కూడా కూటమి ప్రభుత్వం నిజంగా ఎంత సీరియస్ గా దీన్ని పర్సూ చేస్తుందని దాన్ని చూపిస్తుంది కదా. సో మనకు ఆ పార్టీలో ఉన్నారా లేదా అనేది సంబంధం లేకుండా ఒక చోట తప్పు జరిగింది అని తెలిసినప్పుడు నిష్పాక్షికంగా వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళైనా రేపు టీడీపీలోకి చేరితే వాళ్ళ మీద కేసులు తీసేస్తారా? బీజేపీలోకి వస్తే కేసులు తీసేస్తారా? సో మనం ఏ దృక్పథంలో నిజంగా ఈ కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్నాము అనేది పబ్లిక్ కి మన మీద ట్రస్ట్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అక్కడ జరిగింది ఏంటి? ప్రొహిబిషన్ అని ఒకటి అనౌన్స్ చేశారు. ప్రొహిబిషన్ నుండి నేషనల్ బ్రాండ్స్ వద్దన్నారు, కొన్ని బ్రాండ్సే కావాలన్నారు. ఆ బ్రాండ్స్ ని సప్లై చేసే వాళ్ళని మాత్రమే గవర్నమెంట్ ఎంపానల్ చేసుకుంది. క్యాష్ లేదన్నారు, సారీ డిజిటల్ లేదు, ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అన్నారు. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయి. సో ఇంత జరుగుతుంటే దీస్ ఆర్ లార్జ్ పాలసీ షిఫ్ట్స్. మరి అప్పుడు బ్యూరోక్రసీ ఏమయ్యారు? సీనియర్ బ్యూరోక్రాట్స్ ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎంతో మంది గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా విజిల్ బ్లోవర్ అయ్యే స్కోప్ లేదా? మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది? ఇప్పుడు రాత్రికి రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావచ్చట ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లో. సో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుందో అప్పుడు ఆ పార్టీలో ఎంత కరప్షన్ జరిగినా, ఎంత ఓపెన్ గా పాలసీస్ అన్నిటిని వైలేట్ చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సడన్ గా ఎన్డీఏలో భాగమైంది కాబట్టి ఈ కేసులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. సో నా ప్రాబ్లం ఏంటంటే పాలసీస్ తో, ఇక్కడ పాలిటిక్స్ తో కాదు, మన ఇన్స్టిట్యూషన్స్ ని ఎంత వల్గర్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము. నిజంగా అంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఇప్పుడు 99,000 కోట్లు అవనివ్వండి, 4,000 కోట్లు అవనివ్వండి, 10,000 కోట్లు అవనివ్వండి, కేవలం 100 కోట్లు అవనివ్వండి, ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. సో ఈ ప్రజల సొమ్ము మొత్తం అంత ఫ్రాగ్రెంట్ గా ఎవరికో పాకెట్స్ లోకి వెళ్ళిపోతుంటే బ్యూరోక్రసీ సైలెంట్ గా ఉంది, మీడియా సైలెంట్ గా ఉంది, చేయాల్సిన సిఐడి సైలెంట్ గా ఉంది, దీని గురించి మాట్లాడాల్సిన అపోజిషన్ ని అరెస్ట్ చేసేస్తున్నారు. అపోజిషన్ ని అరెస్ట్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్ లాంటి వాతావరణం రాష్ట్రంలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం తన పాలిటిక్స్ కోసం చూసుకుంటూ, తన పొలిటికల్ బెనిఫిట్ కోసం చూసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది. సో ప్రజలు ఇవన్నీ గమనించలేరు అనుకుంటున్నారా?
సో నాకు ఆ ఇన్స్టిట్యూషనల్ వైలేషన్ అనేది మచ్ మోర్ ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుంది. మనం కేవలం ఈ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ ఏం చేసింది అని మాత్రమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్, ఇప్పుడు మేడం అంటున్నారు బెదిరిస్తున్నారా ఏంటి అని చెప్పి. ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు కదా, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే రెడ్ బుక్ లో పెడతాం. మరి అసలు రెడ్ బుక్ లో పెట్టేది ఏంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ని? ఇటు వాళ్ళు అటు వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ని బెదిరిస్తున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఎంతో న్యూట్రల్ గా ఉండాల్సిన బ్యూరోక్రసీని ఎక్స్ట్రీమ్లీ పొలిటిసైజ్ చేసేసి మన రాష్ట్రంలో మెరిటోరియస్ ఇండివిడ్యువల్స్ వస్తారు, వాళ్ళకి పాలసీ అనేది ఎలా చెయ్యాలి, ఆ పాలసీని ఎలా ఎఫిషియెంట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్ సొమ్ము అనే దాన్ని ఎలా బాధ్యతగా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తులు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, బ్యూరోక్రసీ అనేది అలా స్టేబుల్ గా ఉంటుందనే కదా బ్యూరోక్రసీని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ద కంట్రీ అంటారు. సో అంత పటిష్టమైన ఆర్గనైజేషన్ ని ఇటు వాళ్ళు లేదు అటు వాళ్ళు లేదు బెదరగొట్టేసి భయపెట్టేసి కేసులు పెడతామని ఒకళ్ళు చెప్తూ రెడ్ బుక్ లో మార్చేసుకుంటాం ఒకళ్ళు చెప్తూ, నాకు అసలు దిస్ కల్చర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఏ పార్టీ అయినా మాకు సెంటర్ తో మంచి రిలేషన్ ఉంటేనే మేము రాష్ట్రంలో అధికారికంగా ఎదుగుతాము అన్న పరిస్థితిని సెంటర్ క్రియేట్ చేయడం ఎంత దారుణమో చూడండి. సో ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫర్స్ మరింతగా డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us.